ఊర్లో బజార్లో సుధాంశుకి పకోడీల బండి ఉండేది. అతను తన బండి పెట్టిన వెంటనే కస్టమర్లు వచ్చేసేవాళ్లు. నాకొక ప్లేట్ ఉల్లిపాయ పకోడీ. నాకు ఆలు పకోడీ. సుధాంశు చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే అతని వ్యాపారం చాలా బాగా నడుస్తోంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడూ కూడా తన బండి దగ్గర కస్టమర్లు ఉంటూనే ఉంటారు. ఇదిగో బాబు, 2 ప్లేట్ల ఉల్లిపాయల పకోడీలు, 1 ప్లేటు ఆలు పకోడీలు ఇవ్వు. ఇదిగోండి. చూడు బాబు, నేను నీ దగ్గర రోజు పకోడీలు కొంటూ ఉంటాను. అప్పుడప్పుడైనా కొంచెం ఎక్కువ పకోడీలు ఇవ్వచ్చు కదా. బాబు, నేను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వను. కావాలంటే తీసుకోండి, లేదంటే ముందుకు వెళ్ళండి. సరే సరే, ఇవ్వు. సుధాంశు కుటుంబంలో అతని భార్య సుధా కూడా ఉంది. వచ్చేసారా? నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. తెలుసా, నా స్నేహితురాలి భర్త తన కోసం హారం కూర తీసుకొచ్చాడు. మీరు ఉన్నారు, ఎప్పుడు నాకేమీ కొనివ్వరు. అలాగా? కిందటి నెలలోనే కదా నీకోసం కొత్త చీర తెచ్చిచ్చాను. గుర్తుందిలేండి, అది కూడా ఆఫర్లో కొన్నారు. ఆఫర్లోనూ మామూలుగాను చీరైతే తెచ్చాను కదా. మీలాంటి పిసినారి భర్తని నేను ఎక్కడా చూడలేదు. ప్రతి నెల మీకోసమైతే కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటూ ఉంటారు. ఒక్క నెల నా కోసం ఒక్క చీర తెచ్చినందుకు ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారా? ఎందుకు కొనుక్కోను? డబ్బు నేనే కదా సంపాదిస్తున్నాను. స్వార్థపరులండి మీరు. సుధాంశు చాలా స్వార్థపరుడు, తన గురించి మాత్రమే ఆలోచించేవాడు. సుధాంశు పకోడీల దుకాణం చాలా బాగా నడుస్తూ ఉండేది, లాభాలు కూడా చాలా వచ్చేవి. ఉన్నట్టుండి ఒకరోజు సుధాంశు బండికి ఎదురుగా మరొక బండి వచ్చింది. అది గౌరవ్ ఆలూ పఫ్ బండి. కొత్త బండిని చూసి కస్టమర్లందరూ అక్కడికే వెళ్తారు. ఎదుగో బాబు, ఇదేంటి? ఇది పట్నంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలూ పఫ్. అక్క, మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. సరే అయితే అదే ఇవ్వండి. ఇదిగోండి. గౌరవ్ ఆవిడకి ఆలూ పఫ్ ఇస్తాడు. ఆవిడ ఆలూ పఫ్ తిని చాలా సంతోషిస్తుంది. ఇదైతే చాలా బాగుంది. ఇక మీదట నేను రోజు ఇదే తింటాను. ఆ పిసినగొట్టు పకోడీలు అతని దగ్గర పకోడీలు ఎవరు కొంటారు? సుధాంశు కస్టమర్లలో చాలా వరకు పకోడీలకు బదులు ఆలూ పఫ్ తినడం మొదలు పెడతారు. ప్రతిరోజు సుధాంశు బండి దగ్గర ఉండే రద్దీ ఇప్పుడు గౌరవ్ బండి దగ్గరికి మారిపోయింది. అది చూసి సుధాంశు చాలా కంగారు పడతాడు. ఈ ఆలూ పఫ్ అతను కొత్తగా వచ్చాడు. కొన్ని రోజులు కస్టమర్లు అక్కడికి వెళ్తారు, కానీ మళ్ళీ ఇక్కడికే తిరిగొస్తారు. సుధాంశు తనకి తాను నచ్చ చెప్పుకుంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. గౌరవ్ అమ్మే ఆలూ పఫ్ నిజంగానే రుచిగా ఉంటుంది. అందుకని కస్టమర్లు ఇప్పటికీ తన బండి దగ్గరకే వెళ్తారు. ఈ ఆలూ పఫ్ అతను నా వ్యాపారాన్ని నాశనం చేశాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. ఇతను లేకపోతే నా వ్యాపారం చాలా బాగా నడిచేది. సుధాంశు గౌరవ్ని తన దారికి అడ్డు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తాడు. గౌరవ్ సంతోషంగా ఉంటాడు. మొదటి రోజు నుండి అతని వ్యాపారం బావుంటుంది. భగవంతుడా, నీకు చాలా ధన్యవాదాలు. నువ్వు నా సమస్యలను పరిష్కరించావు. గౌరవ్ చాలా దయాగుణం గలవాడు, చాలా మంచివాడు. అతని బండి దగ్గరికి పేదవాళ్లు ఎవరైనా వస్తే వాళ్లకి ఉచితంగా ఆలూ పఫ్ని ఇచ్చేవాడు. గౌరవ్ చేసే పనులన్నిటినీ సుధాంశు గమనిస్తూనే ఉండేవాడు. ఇతను చాలా అమాయకుడు. ఇతని నేను చాలా సులభంగా మోసం చేయొచ్చు. కానీ ముందు నేను ఇతనితో స్నేహం చేయాలి. ఇక ఇదే ఆలోచనతో సుధాంశు గౌరవ్తో స్నేహం చెయ్యడం మొదలు పెడతాడు. ఏంటి బాబు, ఏంటి సంగతి? అంతా బానే ఉంది. మీరు చెప్పండి. మీ ఆలూ పఫ్ చాలా రుచిగా ఉంటుందని నేను విన్నాను. ఎప్పుడైనా నాకు తినిపించండి. ఇదిగో ఇప్పుడే తీసుకోండి. గౌరవ్ సుధాంశుకి ఆలూ పఫ్ ఇస్తాడు. సుధాంశు రుచి చూస్తాడు. అరే వా, ఇది చాలా రుచిగా ఉంది. పూర్తిగా కొత్త ఐటెం. ఇది నాకు చాలా నచ్చింది. మీకు ఇది నచ్చింది కదా? నాకంతే చాలు. ఈ ఐటెంని మీరైతే పెద్ద దుకాణం పెట్టి అమ్మాల్సిందే కదా. నేను కూడా అదే కోరుకుంటున్నాను. కానీ దుకాణాన్ని తెరవడానికి డబ్బులు లేవు. నేను కూడా ఒక దుకాణం తెరవాలని అనుకుంటున్నాను. నీకు గనక అభ్యంతరం లేకపోతే ఇద్దరం కలిసి దుకాణం పెడదాం. అందులో 2 కౌంటర్లు పెడదాం. నువ్వు ఆలూ పఫ్లమ్ము, నేను పకోడీలు అమ్ముతాను. అంటే పార్ట్నర్షిప్పా? అదే. నేనైతే పెద్ద బజార్లో ఒక దుకాణాన్ని కూడా చూశాను. భలే, ఇది మంచి ఉపాయం. పెద్ద బజార్లో వ్యాపారం కూడా బాగా నడుస్తుంది. అది నిజమే. నేను ఎప్పటినుండో పార్ట్నర్ కోసం వెతుకుతున్నాను. సగం డబ్బులు పెట్టుకుని నాకు పార్ట్నర్ అయ్యే వాళ్ల కోసం. పెద్ద బజార్లో దుకాణానికి ఎంత ఖర్చు అవుతుంది?
మొత్తం 6 లక్షలు. నా దగ్గర 3 లక్షలున్నాయి. ఇంకో 3 లక్షలు అవసరం అవుతాయి. సరే, నేనిస్తాను. నేను మీకు రేపే చెప్తాను. అలాగే, తప్పకుండా. సుధాంశు గౌరవ్ని తన వలలో పడేసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. గౌరవ్ ఇంటికి వెళ్లి తన భార్య లతతో జరిగిందంతా చెప్తాడు. ఇది చాలా మంచి విషయం అండి. నా దగ్గర 1.5 లక్ష అయితే ఉంది. కానీ మిగతా 1.5 లక్షకి నేనేం చేయాలి? మీరు దాని గురించి అస్సలు ఆలోచించకండి. నా నగలు ఇంకెప్పుడు పనికొస్తాయి చెప్పండి. మీరు వాటిని తాకట్టు పెట్టుకోండి. తర్వాత మీరు డబ్బు సంపాదించినప్పుడు విడిపించొచ్చు. సరే, ఇదే సరిగ్గా ఉంటుంది. గౌరవ్ లత నగలన్నిటినీ కూడా తాకట్టు పెడతాడు. బ్యాంకులో తను పొదుపు చేసుకున్న డబ్బుల్ని కూడా తీసేస్తాడు. అన్నా, డబ్బులు నేను ఏర్పాటు చేశాను. అలాగా, అయితే ఇంకెందుకు ఆలస్యం? రేపే వెళ్ళి మనం ఆ దుకాణాన్ని కొనేద్దాం. అలాగే అన్నా. గౌరవ్ ఇంకా సుధాంశు కలిసి యజమానికి డబ్బులిస్తారు. ఆ తర్వాత యజమాని సుధాంశికి దుకాణం తాళాలు ఇస్తాడు. మొత్తానికి నా కల నిజమైంది. అవును, నువ్వొక పని చేయి. నువ్వు వెళ్ళి వ్యాపారం చూసుకో. నేనిక్కడ 2 కౌంటర్లు అలాగే మరమ్మతుల పనులన్నీ చూసుకుంటాను. కనీసం అంతవరకు నువ్వు ఎంతో కొంత సంపాదించొచ్చు కదా. అలాగే అన్నా. గౌరవ్ తన బండి దగ్గరికి వెళ్లిపోతాడు. ఆలు పఫ్ అమ్మడం మొదలు పెడతాడు. కొన్ని రోజులు గడుస్తాయి. సుధాంశు పకోడీల బండి మూతబడి ఉంటుంది. 1 నెల తర్వాత గౌరవ్ దుకాణం చూడ్డానికి వెళ్లేసరికి అక్కడ సుధాంశు వ్యాపారం చేస్తూ కనిపిస్తాడు. ఆ దుకాణంలో ఒక్కటే కౌంటర్ ఉంటుంది. అరే అన్నా, కౌంటర్ చాలా బాగుంది. కానీ నా కౌంటర్ ఎక్కడుంది? ఏం కౌంటర్? ఎక్కడి కౌంటర్? ఈ దుకాణం నాది. ఇక్కడ నా కౌంటర్ మాత్రమే ఉంటుంది. ఇది పూర్తిగా అన్యాయం అన్నా. ఈ దుకాణానికి సగం డబ్బులు నేనే ఇచ్చాను. అలాగా? నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఒకవేళ ఉంటే వెళ్ళి నాకు వ్యతిరేకంగా రిపోర్ట్ రాసివ్వు. గౌరవ్కి అసలు ఏం చెయ్యాలో ఏమీ అర్థం కాదు. తను దాచిపెట్టుకున్న డబ్బు మొత్తం సుధాంశుకి ఇచ్చేస్తాడు. గౌరవ్ ఏడుస్తూ అడవి వైపు వెళ్లిపోతాడు. భగవంతుడా, ఏంటి ఇలా అయింది? నేను ఏమనుకున్నాను? ఇప్పుడు ఏం జరిగింది? దీనికంటే నేను చావడమే నయమేమో. గౌరవ్ ఏడుపు విని వృక్షదేవత తన ముందు ప్రత్యక్షమవుతుంది. గౌరవ్, నువ్వు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు చాలా మంచి వ్యక్తివి. నువ్వు చాలా మందికి సహాయం చేశావు. నీ మంచితనమే ఇవాళ నీకు ఉపయోగపడుతుంది. అదెలా? ఈ చెట్టు తొర్రలో నువ్వు చెయ్యి పెట్టు. అప్పుడు నీకు ఏది దొరికితే అది నీకే సొంతం. అలాగే. గౌరవ్ చెట్టు తొర్రలోకి చెయ్యి పెడతాడు. అప్పుడు తన చేతిలోకి బంగారు నాణాలు వస్తాయి. గౌరవ్ అరచేతి నిండా బంగారు నాణాలను తీసుకుంటాడు. మీకు ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. ఈ బంగారంతో నా జీవితం మారిపోతుంది. గుర్తుంచుకో, మంచి చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనెప్పుడూ అందరికీ మంచి చేస్తూనే ఉంటాను. గౌరవ్ వెళ్లి లత నగలను విడిపిస్తాడు. కొత్త ఇల్లు కొనుక్కుంటాడు. ఆ తర్వాత ఒక దుకాణం కూడా పెడతాడు. చివరికి తనకి కావలసినవన్నీ తనకి దక్కుతాయి. అక్కడ మరొక వైపు సుధాంశు చేసిన మోసం వల్ల తన వ్యాపారంలో నష్టం వస్తుంది. తను దుకాణం అమ్మాల్సి వస్తుంది. తిరిగి రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అందుకనే అంటారు, మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది అని.